జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవని రోజు రోజుకి రెచ్చిపోతుంది. ఈరోజు ఎలాగైనా ఇద్దరిని పట్టించాలి. ఏమైంది? ఎందుకు కంగారుగా కనపడుతున్నావు? నిహారిక అర్థం కావట్లేదు. ఇదిగో చూడు, ఇక్కడ ఎవ్వరూ గమనించట్లేదులే. నోరు తెరిచి నెమ్మదిగా చెప్పు. మాట్లాడవా? ఓ, సిన్సియర్ గానే మౌనవ్రతం చేస్తున్నావా? నేనైతే నమ్మనులే. ఏదో చెప్పాలని వచ్చింది కదా, ముందు ఆ విషయం తేల్చండి. ఏంటి నీ బాధ? తొందరగా చెప్పు. వదులు. ఏంటి వెధవేషాలు? అర్థం కాలేదు. కావ్య, ఇందాకట్లాగా పెన్ను పేపర్ ఇవ్వే. దీని బాధ ఏంటో రాసి చెప్తుంది. నువ్వేం చెప్తున్నావో అర్థం కాలేదు, కానీ మొత్తానికి ఏదో విషయంలో బాగా బాధపడుతున్నావని మాత్రం అర్థమైంది. మనకి మౌనవ్రతాలు అవసరమా? రూమ్ లో అవని, శ్రీకర్లు చాలా క్లోజ్ గా ఉన్నారు. అత్తయ్య వాళ్లకు రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దాం. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. క్లోజ్ గా అంటే కొంపదీసి కౌగిలించుకొని ఉన్నారా ఏంటి? నిహారికకి అవని చాలా అన్యాయం చేస్తుంది. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. అత్తయ్య వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ అవతారం చూపించేద్దాం. పదండి, పద. ఏమైంది లావణ్య? అటు చూడండి. ఇప్పుడు మనం చెప్పినా నమ్మరు. నువ్వు రాసిన ఈ కాగితం కూడా చెల్లదు. పాపం నిహారిక, పగవాడికి కూడా రాకూడదు కష్టాలు. ఏమి ఎరగనట్టు ఎంత అమాయకంగా నటిస్తుందో నంగనాచి. మమ్మీ వాళ్ళు వస్తే వ్రతం మొదలవుతుంది. అప్పటి వరకు నాకు ఈ టార్చర్ తప్పదు. ఎక్కడి వరకు వచ్చారో ఏంటో. నిహారిక, నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. నిహారిక మౌనవ్రతంలో ఉంది కదా. తిక్కల మొహం దానా ఎలా మాట్లాడుతుంది? అవును కదా. గౌతమి ఎందుకు ఇలా చేసింది? 9 మంది ముత్తైదువులకి నిహారిక చేత వాయను ఇప్పించకపోతే చేసిన వ్రతానికి ఫలితమే ఉండదు. అవునండి, మీరన్నట్టు వ్రతం సంపూర్ణం కాదు. మరిప్పుడేం చేద్దాం? ఇంకెవరినన్నా పిలుద్దామా? ఇప్పటికిప్పుడు ఎవరొస్తారు? అందరూ పనుల్లో ఉండుంటారు. సుజాత అవనిని ఎందుకు తీసుకెళ్ళింది? ఏం చేయబోతుంది? అక్క, నువ్విలా పదే పదే అందరి ముందు నుంచి తీసుకొచ్చేస్తే అందరూ ఏమనుకుంటారు? వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు నేను చెప్తుంది జాగ్రత్తగా విను. 9వ వాయినం నువ్వు తీసుకో. ఏం మాట్లాడుతున్నావక్క? అదెలా కుదురుతుంది? ఈ వ్రతం అయ్యేలోపు మీ పెళ్లి గురించి చెప్పేయాలని
చాలా సేపటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు చెప్పేస్తాను. తొందరపడి అలాంటి పిచ్చి పనులు చేయకక్క. ఇంతకంటే మంచి సందర్భం రాదవని దయచేసి అర్థం చేసుకో. వద్దక్క. నీ మెడలో తాళ్ళుంది. నువ్వు వాయినం అందుకోవడానికి అర్హురాలివి. ఇలాంటి సందర్భంలో కూడా నువ్వు వెనకడుగు వేశావు అంటే నువ్వు జీవితాంతం వెనుకబడిపోయి ఉంటావు. ఇప్పుడున్న పరిస్థితిని నా అవసరం కోసం వాడుకుని స్వార్థపర్రాల్ని కాలేనక్క. ఇప్పటికీ నువ్వు కళ్ళు తెరవకపోతే నీ అంత మూర్ఖురాలు మరొకరుండరు. అత్తయ్యకి ఏదైనా జరిగితే, రేపు నీకేదైనా జరిగితే నేను ఈ రోజు గురించి ఆలోచిస్తున్నానక్క. నేను రేపటి నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. అత్తయ్యకి ఏమైనా జరిగితే జీవితాంతం నువ్వు నింద మోయాల్సి వస్తుందక్క. అసలు నీకు జీవితమే లేకుండా పోతే నేను ఏ గంగలోనో దూకాల్సి వస్తుంది. ఏంటక్క మాటలు? నువ్వు బాధపడ్డా కష్టాలు పాలవుతుంటే నేను చూడలేకపోతున్నానవని ఇక నా వల్ల కాదే. ఇది నీకు అమ్మ వరిస్తున్న అవకాశం అనుకో. అవకాశాలనేవి మళ్ళీ మళ్ళీ రావని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చాలా గొడవలు అయిపోతాయి. ఏమైనా సరే ఈ రోజు చెప్పాల్సిందే. నరకం నుంచి నీకు విముక్తిని ప్రసాదించాల్సిందే. ఇక గొడవలంటావా? ఈ రోజు కాకపోయినా నిజం బయటపడ్డ రోజున అవి ఏటూ తప్పవు. నన్ను నువ్వు ఇంట్లో వదిలినప్పుడు నువ్వు చెప్పిన మాటలకి ఇప్పుడు నువ్వు అంటున్న మాటలకి సంబంధం ఉందా అక్క? నువ్వింకేం మాట్లాడుకో. ఈ రోజు నీకు న్యాయం జరగాలి అంతే. నువ్వేం మాట్లాడుకుంటారా? రావని అక్క నా మాట వినక్క. రమ్మంటుంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.